The Chennai Shopping Mall lo sensational Dasara Triple Dhammaka. For gifts, combo offers, instant discounts. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు డాక్టర్ అరుణ సుబ్బారావు గారు. ఒక్క పాటను 10 రకాలుగా పాడడంలో ఆమె దిట్ట. ఏనాటి ఈ కూర ఏనాటిదో ఏనాడు వండేసి దాచేస్తేవో ఇది పూరి కానే కాదు ఏ వంట స్వరూపకు రాదు. ఆ నుంచి బండిరా వరకు 108 పాటల్ని 108 నిమిషాల్లో పాడి అనేక రికార్డ్స్ని మీ అకౌంట్లో వేసుకున్నారు. ఎందుకు ఇలా చేయాలనిపించింది? మనం అంటే ఒక స్పెషల్గా ఏదైనా ఒకటి చేయాలి అనే థాట్ ముందు నుంచి ఉంది. ఇష్టంతో ఏంటంటే చాలా రీసెర్చ్ వర్క్ చేసి మీకు బాగా పేరు తెచ్చిపెట్టిన పాటలు ఏంటి? అమెరికా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు ఏమైనా ఇంగ్లీష్ పాట వచ్చా అని అడిగారు. నాకు ఇంగ్లీష్ పాట రాదు, ఏం చేయాలో అర్థం కాక అక్కడ తెలుగు పాటని ఇంగ్లీష్ లాగా పాడేసి వచ్చేసా. చికెన్ ముక్క లేదు, చుళ్ళు బీరు చుక్క లేదు, ఎందుకే రమణమ్మ పెళ్ళెందుకే రమణమ్మ, చాక్ను మొక్కలా చుల్బే చొక్లా రమణం అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు డాక్టర్ అరుణ సుబ్బారావు గారు. 6 ఏళ్ల ప్రాయంలోనే సంగీత సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన ఆమె అనేక రికార్డులను సొంతం చేసుకున్నారు. ఒక్క పాటను 10 రకాలుగా పాడడంలో ఆమె దిట్ట. ఒకవైపు గాయనిగా, మ్యూజిక్ డైరెక్టర్గా, రైటర్గా, వ్యాఖ్యాతగా, రేడియో జాకీగా, సెన్సార్ బోర్డు మెంబర్గా, ఇలా మల్టీ టాలెంటెడ్గా ఉన్న అరుణ సుబ్బారావు గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఈరోజు అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే అరుణ గారు. నమస్కారం అమ్మా. మీ గురించి తెలుసుకోవడం నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత నేను సుమన్ టీవీకి మళ్ళీ వచ్చాను. చాలా సంతోషంగా ఉంది నాకు కూడా. అరుణ గారు, ఓజీ సినిమాలో సువ్వి సువ్వి సాంగ్ అసలు ప్రేక్షకుల హృదయాలని దోచుకుంటోంది. మీరు ఏ పాటనైనా పేరడీ రూపంలో సూపర్గా పాడగలరు. ఈ సువ్వి సువ్వి పాటని మాకు కొన్ని పేరడీల్లో వినిపించగలరా కొన్ని రకాలుగా? నాకు ఇది ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నావు, పరీక్ష పెడుతున్నావు అమ్మా. నాకు పరీక్ష అనుకోవచ్చు. ఎందుకంటే ఆ పాట అసలు యాక్చువల్గా నేను వినలేదు. ఇప్పుడు మీరు వచ్చినాక ఈ పాట చెప్తే ఒకసారి చూసాను, ఒక 2 లైన్స్ తప్పించి నాకు రావు. ఓకేనా? ఓకే. ఎందుకంటే ఇప్పుడే విన్నాను నేను. అది ప్యారడీ చేయడం కూడా కొంచెం కష్టమే, ట్రై చేస్తాను ఒక్కసారి మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం. ఇంకోటి మనకి బతుకమ్మ పండుగ కూడా వస్తుంది కాబట్టి బతుకమ్మ సందర్భంగా కూడా ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాంజలి, బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. సువి సువి సువాలా సూదంటూ రాయే పిల్ల మళ్ళీ మళ్ళీ చూసేలా చేసింది మాయీల. సువి సువి సువాలా సూదంటూ రాయే పిల్ల మళ్ళీ మళ్ళీ చూసేలా చేసింది మాయీల. నాకు ఈ 2 లైన్స్ గుర్తున్నాయి. ఓకేనా? దీన్ని ఏంటి మళ్ళీ మార్చి పాడండి మీ స్టైల్లో. బుర్ర కథలాగా, హరికథలాగా, శాస్త్రీయ సంగీతంలో, జానపద స్టైల్లో. ఓకే, ఫస్ట్ బుర్ర కథలాగా ట్రై చేస్తాను. సువి సువి సువాలాల సోదంటూ రాయే పిల్ల సువి సువి సువాలాల సోదంటూ రాయే పిల్ల తందానా తందానా దేవనందనానా తరిగిట జంతరిత. పర్లేదా? వచ్చిందా? బాగుందండి. ఇది బుర్రకథ స్టైలు. మనకి హరికథలాగా చూద్దాం. శ్రీమద్రమారమణ గోవిందో హరి భక్తజనులారా ఆ ప్రకారముగా సోవే సోవే సోవే. నాయన హార్మోని కసృతి చూసుకోను ఆయన. సోవే 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 అరే సోదంటూ రాయే పిల్ల సోవే సోవే సోవే. శ్రీమద్రమారమణ గోవిందో హరి. పద్యంలా కూడా ట్రై చేద్దాం ఒకసారి. భవార్జున సోవే 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 సోదంటూ రాయే పిల్ల శాస్త్రీయ సంగీతంలో ఎలా పాడదు? కళాకారులందరూ నన్ను క్షమించాలి. ఎందుకంటే సరదాగా కాస్త నవ్వించడానికి మాత్రమే, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కానీ బాధ పెట్టడానికి కాదు. నేను ఒక కళాకారిని కాబట్టి.
సువే సువే సోదంటూ రాయే పిల్ల సువలాల సువే సువే సోదంటూ రాయే పిల్ల మళ్ళీ మళ్ళీ చూసేలా మాయ చేసావు ఇలా. అరుణ గారు, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా బతుకమ్మ పాటల సందడి నడుస్తూ ఉంది. డీజే పాటలు, అసలు బతుకమ్మ పాటలు వినడానికి ఎంత బాగుంటాయో కదా. మీరు పాడితే మాకు వినాలని ఉంది. తప్పకుండా అమ్మా. ఎందుకంటే ఆశ్వయుజ పాడ్యమి నాడు ముందు, పాడ్యంకి ముందు రోజు వచ్చి పెత్తరామాస అంటారు. పిత్రామావాస్య అని పెత్తరామాస. ఆ రోజు మొదలు పెడతారు మన వాళ్ళు ఎంగిలి పూల బతుకమ్మ అని. బతుకమ్మ అనేది బతుకునిచ్చే అమ్మ. అలాగే మనకేంటంటే మనకి అమ్మ మేరు పర్వతంలా ఉంటుంది, మేరులాగా ఉంటుంది. అవునా? మనందరికీ అమ్మవారు ఏంటంటే బతుకునిచ్చే అమ్మలాగా చల్లగా చూసే అమ్మని బతుకమ్మను పూజిస్తారు. ఇంకోటి ఏంటంటే పూలతో చేసే పండుగ బతుకమ్మ పండుగ. మన చుట్టుపక్కల ఉన్న పూలన్నీ ఏరి పూలనే పేర్చి అమ్మవారిగా మార్చుకొని అమ్మవారిగా తలుచుకొని గౌరమ్మను పెట్టి పూజించుకుంటారు. తప్పకుండా అమ్మ అందరికి కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, బతుకమ్మ బతుకునిచ్చే అమ్మ. పూలన్నిటినీ పేర్చి ఆ పూలనే అమ్మవారిగా భావించి, మనకి ఎలా ఉంటుందంటే అమ్మవారు శ్రీచక్ర మేరు స్థానంలో ఉంటుంది మనకి అమ్మవారు. అలాగే ధర్మాంగదుడు అనే రాజు 9 కొడుకులు ఉండేవారట ఆయనకి. ఆ 9 కొడుకులు యుద్ధంలో చనిపోతే మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు నా కూతురుగా పుట్టాలి, నువ్వు 1000 ఏళ్ళు నా దగ్గర వర్ధిల్లాలి తల్లి అన్నారట. ఆమె బతుకమ్మగా పుట్టింది, ఆమె బతుకమ్మ. అందుకని ఆశ్వయుజ పాడ్యమికి ముందు పెత్తరామాస అంటారు, పితృ అమావాస్యని. ఆ రోజు మన వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మవారు పుట్టినరోజు కాబట్టి ఆ రోజు అమ్మవారిని నిలబెట్టుకుంటారు. చేసి రకరకాల పేర్లు, 9 రోజులు 9 పేర్లు ఉంటాయి. ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానిన బియ్యం బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వెన్నబుద్దల బతుకమ్మ, వేపముద్దల బతుకమ్మ, ఇలా సద్దుల బతుకమ్మ, ఇలా రకరకాల పేర్లతో అమ్మవారిని పిలుచుకుంటూ 9 రోజుల పాటు చేసి ఆ 9 రోజులు 9 రకాల నైవేద్యాలు పెట్టి అమ్మవారి చుట్టూ తిరుగుతూ ఆడుతూ పాడుతూ చేసుకునే పండగ ఇది. ఆడపడుచుల పండగ, ఆడవాళ్ళకి ఇష్టమైన పండగ. మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఇది. మరి ఒక్కొక్క పాట పల్లవులు పాడతాను, ఓకేనా? శ్రీలక్ష్మి నీ మైమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మ, గౌరమ్మ శ్రీలక్ష్మి నీ మైమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మ. భారతీదేవివై బ్రహ్మకిల్లాలివై, పార్వతీదేవివై పరమేశ్వరాణివై, పరగ శ్రీలక్ష్మివై గౌరమ్మ భార్యవైతివి హరికిని. గౌరమ్మ శ్రీలక్ష్మి నీ మైమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మ. ఇది అమ్మవారిని పేర్చుకుంటూ పాడతారు. ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక్క జాములాయే చందమామ, రెండేసి పూలేసి చందమామ, 2 జాములాయే చందమామ, మూడేసి పూలేసి చందమామ, 3 జాములాయే చందమామ, శివ పూజ ఏళాయే చందమామ, శివుడు రాకపాయే చందమామ, శివునికి శ్రీ గద్దె చందమామ, మాకు సారే గద్దె చందమామ. ఇలా అన్ని పువ్వులు 9 పువ్వులు పేర్చుకుంటూ 9 లైన్స్ పాడుతూ ఉంటారు అన్నమాట. ఇది అలాగే మనకి ఇంకోటి ఏంటంటే ఈ పండుగలో మనకేంటంటే కష్టాలు, సుఖాలు, ఆనందాలు, అనుభూతులు మొదలుకొని మన సమస్యలను కూడా చెప్పుకుంటూ పాడతారు. ఇదరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో, ఒక్కూరికే ఇచ్చే ఉయ్యాలో, ఒక్కడే మా ఎన్న ఉయ్యాలో, వచ్చన్న పొడు ఉయ్యాలో, వస్తుంటి చెల్లెల ఉయ్యాలో, ఏరడ్డ మాయ ఉయ్యాలో, ఏటికి ఎంపలి ఉయ్యాలో, చెట్టడ్డ మాయ ఉయ్యాలో. అంటే ఉయ్యాల పాటలు ఎక్కువగా పాడుతుంటారు. ఒకరు పాడితే చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళతో వంత కలుపుతూ పాడతారన్నమాట. ఇది ఇలా రకరకాలుగా పేర్చుకుంటూ ఒకసారి అమ్మవారికి పసుపు కుంకుమ పెడుతూ గౌరమ్మ నిలబెడుతూ, ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ, తంగేడు కాయొప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వుల్లో తంగేడు కాయల్లో ఆట సిల్కల్లార పాట సిల్కల్లార కలికి సిల్కల్లార కందువా మేడలో రానుగో నడుగులు తీరుద్దరాసులు తారు గోరింటలు, ఘనమైన పొన్నా పువ్వే గౌరమ్మ, గజ్జల వడ్డాణమే గౌరమ్మ, ఘనమైన పొన్నా పువ్వే గౌరమ్మ, గజ్జల వడ్డాణమే గౌరమ్మ. ఆ పాటలన్నీ కూడా మనకి ఇప్పుడు ప్రతి చోట వినిపిస్తుంటాయి.
చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. రాగి బిందె తీసుకరమణి నీలకు పోతే, రాగి బిందె తీసుకరమణి నీలకు పోతే, రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన, రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన. పగడి బిందె తీసుక పడతీ నీళ్ళకు పోతే, పగడి బిందె తీసుక పడతీ నీళ్ళకు పోతే, పరమేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన, పరమేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన. అరుణ గారు, ఈ శరణ్ నవరాత్రుల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి చక్కగా పాటలు పాడుతూ పూజలు చేస్తూ ఉంటారు కదా, అమ్మవారి పాటలు కొన్ని. అమ్మవారి పాటలు చాలా ఉన్నాయి, కొన్ని నేను జానపదాలు సేకరించిన పాటలే తీసుకుంటాను. శ్రీరాజరాజేశ్వరి మా తల్లి మమ్మేలు జగదీశ్వరి, మవురాల పెద్దమ్మవి మా తల్లి మమ్మేలు జగదీశ్వరి, బెజవాడ దుర్గమ్మవే మా తల్లి మమ్మేలు జగదీశ్వరి, శ్రీరాజరాజేశ్వరి మా తల్లి మమ్మేలు జగదీశ్వరి. ఇలా అమ్మవారికి అన్ని పేర్లు, అంటే ఏ పేరుతో పిలిచినా ఏ రూపంలో కొలిచినా అమ్మవారి కాబట్టి. ముత్యాల హారతులు ఇవ్వాలి మా తల్లి దుర్గమ్మకి, రతనాల హారతులు ఇవ్వాలి, కన్నుల నిండుగా అమ్మను తలచి, మనసు నిండుగా తల్లిని తలచి, తల్లి సేవలో సర్వము మరచి, అమ్మను కొలిచి ఆడుదమంట, ముత్యాల హారతులు ఇవ్వాలి మా తల్లి దుర్గమ్మకి, రతనాల హారతులు ఇవ్వాలి మా తల్లి దుర్గమ్మకి. అమ్మల గండమ్మ దండాలమ్మ మా కనక దుర్గమ్మ దండాలమ్మ, అమ్మల గన్నా అమ్మవు నీవే, ముగురమ్మల తల్లి మూలము నీవే, అమ్మల గన్నమ్మ దండాలమ్మ మా కనక దుర్గమ్మ దండాలమ్మ. అరుణ గారు, అసలు పేరడీ సింగర్గా మీకు ఎంతో గొప్ప పేరుంది. మీకు బాగా పేరు తీసుకొచ్చి పెట్టిన పేరడీ సాంగ్స్ ఒకటి రెండు మా కోసం పాడండి. తప్పకుండా అమ్మ, ఎందుకంటే ముందు నేను క్లాసికల్లో డిప్లొమా చేస్తాను, ఆ తర్వాత లలిత సంగీతం ఒక 15-16 ఏళ్ళు నేర్చుకున్నాను పెద్ద గురువుల దగ్గర. అలాగే మా నాన్నగారు మొదటి గురువు నాకు. ఆ తర్వాత శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను, ఈ సినిమా పాటలు, అలాగే పెళ్లి పాటలు, లాలి పాటలు, జోల పాటలతో పాటు బృందంతో పాటు ప్రదర్శన ఇస్తూ ఉంటాను అనమాట. ఇప్పటి వరకు నేను చేసిన ప్రోగ్రామ్స్ 18,000 అలా చేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ ప్యారడీ అంటారా, ప్యారడీ అనుకోకుండా సరదాగా అయింది మాకు. ప్యారడీ బాగా ఫస్ట్ నేను చేసిన పాట, నాకు పేరు వచ్చిన పాట అదే, నేను చెప్తాను ఇప్పుడు. అదేంటంటే, మేము చాగరే గాన్సంలో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రామ్ చేసినప్పుడు వేరే వాళ్ళు పాడుతున్నారు, అప్పుడు మధ్యలో మేము బయటకు వచ్చాం కాస్త ఏమైనా స్నాక్స్ తిందామని. బయటకు వస్తే వెనక క్యాంటీన్ ఉంటుంది, ఆ క్యాంటీన్లో వేడివేడి మిర్చి బజ్జీలు వేస్తున్నారు. అక్కడ కూర్చున్నాము, బజ్జీలు వేస్తున్నప్పుడు నాకు మా పక్కనే చొక్కా వెంకటరమణ గారని ఆయన ఉన్నారన్నమాట. ఆయన అన్నారు, అమ్మ ఏదైనా సరదాగా మీరు అప్పటికప్పుడు కలిపి పాడేస్తుంటారు కదా, అంటే సీరియస్గా తీసుకోలేదు, సరదాగా పాడేదని, ఇప్పుడు ఈ బజ్జీలు వేస్తున్న దాని మీద ఏదైనా పాట పాడగలరేమో చూడండి అన్నారు. అక్కడ నాకు దాంట్లోంచి ఒక పాట వినిపిస్తుంది. మస్క మస్క చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది ఓకే అని పాట వినిపిస్తుంది. అప్పుడు వెంటనే నాకు అనిపించిన పదాలతో నేను పాట పాడేశాను. మసక మసక చీకటిలో గాన సభ వెనకాల ఎప్పుడైనా చూసుకో, మిర్చి బాజీ దొరుకుతుంది, మిర్చి బాజీ దొరుకుతుంది, దొరుకుతుంది ఓకే యా 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 యా. ఫస్ట్ పాట ఇదే. అలా మీకు ఇంకా బాగా నచ్చిన పేరడీ సాంగ్స్ ఏంటి? నాకు నచ్చినవి అన్నీ నచ్చుతాయమ్మా. నాకేంటంటే ప్యారడీ సాంగ్స్ కంటే నాకు మెలోడీస్ బాగా నచ్చుతాయి అన్నమాట. మెలోడీ పాటలు ఎక్కువ పాడుకుంటూ ఉంటాను. ఇదేంటంటే ప్రజల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను చేసే ఇదనమాట. ఈ జానపదాల్లో ఈ ప్యారడీలో ఏంటంటే సపోజ్ మనం లేడీస్ కొంచెం బిజీగా ఉంటాం, వంట చేసి పెట్టినప్పుడు పెట్టేసి వచ్చేస్తాం అనుకోండి,
కూర ఫ్రిడ్జ్లో పెట్టేస్తాయి. ఒక వారం రోజుల తర్వాత మన మగవాళ్ళు తీసుకొని పాడుకుంటే ఎలా ఉంటుంది? ఈనాటి ఈ కూర ఏనాటిదో, ఏనాడు వండేసి దాచేస్తివో ఫ్రిడ్జులో. ఈనాటి ఈ కూర ఏనాటిదో అలా వాడుకుంటారు వాళ్ళు. ఇకపోతే మీకు వంట బాగొచ్చా? బాగొచ్చా. పూరి చేయడం వచ్చా? వచ్చా. అయ్యో కష్టం కదా మరి. అయినా సరే మీ మీద పాడుకుంటాను నేను. ఇది పూరి కానే కాదు, ఏ వంట స్వరూపకు రాదు. వేదన వడగా రోదన రొట్టిగా చేసే పూరీది. ఒంటరిగా ఒక రోజు కూర్చొని పిండి కలిపినాది, స్వరూప పిండి కలిపినాది. పిండిని కలిపి ముద్దగా చేసి పూరి చేసినాది, పెనములో వేసి చూసినాది. ఆ తరువాతే తెలిసింది అది పూరి కాదని, అది అప్పడమయ్యదని. సరదాగా వంట వచ్చినా సరే కాసేపు నవ్వుకోవడానికి పాడుకుని. అంటే ప్రతి సమస్యని మనము ప్యాడీ ద్వారా, అంటే పాపులర్ అయిన సాంగ్స్ని తీసుకొని ప్యాడీ చేయడం. ఇప్పుడు సపోజ్ నేను దారింటి వస్తుంటే చీకటి పడితే చూడండి, మీకు ఎక్కడ చూసినా పబ్లిక్ కనిపించరు కానీ అక్కడ చాలామంది కనిపిస్తారు. అదేంటది మీకు తెలుసా? పానీపూరి బండి ముందు కదా. ఎంత వారు గాని ఏ కారులైనా రాని, పానీపూరి బండి ముందు ఆగిపోదురే చేతిలో చిప్పతో పానీపూరితో. అలా అంటే ఇలాంటి చిన్న చిన్న సమస్యలు. ఇప్పుడు ఈ మధ్య చాలా మంది ఏమంటే జుట్టు బాగా ఊడిపోతుంది అండి అంటున్నారు అనమాట. అనగానే నాకు ఒక థాట్ వచ్చింది. రాలిపోయే జుట్టా నీకు రంగులేదుకి, ఎన్ని రాసినా రాలిపోదువే. ఊడిపోయే జుట్టా నీకు వంకీలెందుకే, ఎన్ని పూసినా పెరగలేదులే. ఇది మా జుట్టోడే బాధమ్మా, పిల్లకే అయిపోయే మాడేమో కనిపించే. రాలిపోయే జుట్టా నీకు రంగులెందుకే, ఎన్ని రాసినా రాలిపోదువే. మీకు ఏడిపోచ్చిందా నవ్వచ్చిందా? నాకు వస్తుందండి. అసలు పేరడీలో కూడా ఇంత జోక్స్ చేయొచ్చు, హాస్యాన్ని పండించవచ్చు అని మీ సాంగ్స్ వింటుంటేనే అదే నవ్వుకుంటూ మన సమస్యను చెప్పుకోవచ్చు. కరిచిందిలే కరిచిందిలే ఓ వీధి కుక్కేమో కరిచిందిలే, నన్ను చూసి కనుగుట్లు తిప్పిందది, వెను వెంటనే పైకి దూకిందది. ఏముందిలే అప్పుడేముందిలే, త్రుటిలో నా తొడకండ కొరికిందిలే కొరికిందిలే. ఇలా అన్నిటి మీద పాడుకోవచ్చు. అటుపక్క ఇటుపక్క ఎటుపక్క నుంటావు, చిటుకున కాటేసి చటుకున పోతావు, ఎంత కంత్రి దానవే ఓ దోమ, ఎంత కంత్రి దానవే. దోమ మీద పాడుకోవచ్చు. అమ్మో మీరు దేన్ని వదిలిపెట్టారు అయితే. కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా కాదేది పేరడీకి అనర్హం అనొచ్చు. అంటే ప్రతిదాన్ని మన సమస్యను సరదాగా. వర్షాలు పడినాయో దారంతా గోదారైతే, కొట్టాలోయమ్మా తోవేమో కనబడదు, ఏ సౌండ్ వినబడదు, కాలుష్యం ఎంతే సిటీ లైఫ్ అంతా చింతే, ఆధారంట పోతుంటే దుమ్మంత రేగింది హా అహహా ఓహోహో. ఈ ట్రాఫిక్ గోలేంటమ్మో, ఈ రణగొడుల బాధేంటమ్మో. ట్రాఫిక్లో ఉన్నప్పుడు కూడా ఒక పాట పాడుకోవడమే. ఆ నుంచి బండిరా వరకు 108 పాటల్ని 108 నిమిషాల్లో పాడి అనేక రికార్డ్స్ని మీ అకౌంట్లో వేసుకున్నారు. ఎందుకు ఇలా చేయాలనిపించింది? అంటే ఎప్పుడు కూడా ఒకటేలా ఉండకూడదు. ఊరందరిది ఒక దారి, ఉలుపు కట్టేది ఒక దారి అని ఒక సామెత ఉంది కదా. ఒక్క దారిలోనే వెళ్లకుండా, నాకు శాస్త్రీయ సంగీతం తెలిసినా, సినిమా పాటలు తెలిసినా, ఇప్పుడు పెళ్లి పాటలు, ఎందుకంటే పెళ్ళిళ్ళకి కూడా ప్రోగ్రామ్స్ చేస్తుంటాను బృందంతో పాటు, చేసినా సరే మనం అంటే ఒక స్పెషల్గా ఏదైనా ఒకటి చేయాలి అన్న థాట్ ముందు నుంచి ఉంది. జానపదాలంటే ఇష్టం, చిన్నప్పుడు బుర్రకథ చెప్పాను కాబట్టి ఇష్టంతో ఏంటంటే చాలా రీసెర్చ్ వర్క్ చేసి అలా పాటలు రెడీ చేసుకొని దానికి డాక్టరేట్ వచ్చింది నాకు. అవి పాటలన్నీ చేసి ఒక రికార్డ్ చేస్తే ఎలా ఉంటుందని నాకు అనిపించింది. అప్పుడు చేశాను. 9 భాషలు, 9 యాసలు, 9 సందేశాలు,
9 రికార్డులు అనుకోండి, 108 నిమిషాలు, 108 పాటలు. ఆ నుంచి బండేరా వరకు ఎన్నిసార్లు రాసుకుంటారు మీరే చెప్పచ్చు. ఎన్ని పుస్తకాలు రాసుకుంటాను, ఎందుకంటే మిస్ అయిపోతాయి కదా, మధ్యలో ఏదైనా ఒకటి మిస్ అయిపోయిందిగా. ఆ నుంచి ఆనాలు బీలాలు నోమి నోమిన్నాలంబ నోమిన్నాలాలో నోమిన్నాలాలో ఇంజి ఏడు పాళ్ళాహి మంజా చేవా పాళ్ళాహి కళ్ళా చీరి పాళ్ళాహి మరకు మన కోడు దిల్లయే. ఇలా ఒక్కొక్క అక్షరం తీసుకొని రంగబోతి రే రంగబోతి హై రంగబుతి రంగబుతి కోనా కలోటా హాసి పడి బహానా కానా హై గోలాజీ గోలాజీ లాజీ హై హై గోలాజీ గోలాజీ లాజీ హై లాజ లజీ నై బాన్సా మాలోగా నైకారాత. అలా వేరే భాషలు తీసుకుంటూ రకరకాల పాటలు. ఎవరమ్మో ఎవరము తెలవదు, ఎవరమ్మో ఎవరము తెలవదు, బాజా బంధువులుదాయి బారు బంధువుదాయి చారేడు కళ్ళదాయి బారేడు కొప్పుదాయి సింహాశల ముకాడ సింతకాయలిచ్చిందే. ఇలా ఒక్కొక్క యాసలు, మాండలికాలు, మన యాసలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క యాస ఉంటుంది కదా మనకి. ఎన్ని భాషల్లో పాడగలరు మీరు? నేను ఒక 12 భాషల్లో పాడతాను. 12 భాషల్లో? ఓకే. భాష మాట్లాడడం రాదు, పాడడం మాత్రం వచ్చు. అయితే అంటే ఇట్లా యాసలు, మనకి యాస ఉంటుంది. ఇప్పుడు రాయలసీమకి వెళ్ళాం అనుకోండి, ఏడే ఏనాది ఏడే ఏనాది ఏడన్మే నీ మగుడు ఈత సెట్లల్లో ఇరుక్కోనున్నాడా తాటి సెట్లల్లో తారాడుతున్నాడా తూర్పు దేశాన తూర్పు దేశాన తూర్పు దేశాన తుమ్మ చెట్టు కింద 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 తూగుతుండాది నాగు పామురో రన్నయ్య 3 సుట్ల అది నాగు పామురో రన్నయ్య 7 కట్ల అది నాగు పామురో రన్నయ్య. అసలు మీరు వేలాది పాటలు పాడారు, 18,000 ప్రదర్శనలు ఇచ్చారు. మీకు బాగా పేరు తెచ్చిపెట్టిన పాటలేంటి? దాదాపు అన్నీ తెచ్చాయమ్మా. ఒకటి అని నేను చెప్పలేను. ఇప్పుడు సపోజ్ కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అమెరికా వెళ్ళాను నేను ఫస్ట్ టైం. ఇప్పటికి 8 సార్లు వెళ్ళాను అమెరికా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు ఏమైనా ఇంగ్లీష్ పాట వచ్చా అని అడిగారు. నాకు ఇంగ్లీష్ పాట రాదు, ఏం చేయాలో అర్థం కాక అక్కడ తెలుగు పాటని ఇంగ్లీష్ లాగా పాడేసి వచ్చేసాను, ఇంగ్లీష్ పాడేటట్టుగా పాడేసి వచ్చేసాను. ఎలా పాడారు? ఎలా అంటే వాళ్ళకు క్వశ్చన్ కూడా చేశాను నేను, అది తెలుగు పాట ఏంటో మీరు చెప్పండి చాలని. చియాక్ను మొక్కలా చుల్బేర్ చోక్లా మీకు అర్థమైందా? అర్థం కాలేదు. నాకే అర్థం కాలేదు మరి. ఎలా పాడారు, ఎలా మేనేజ్ చేశారు అమెరికన్స్ ని? అంటే మన తెలుగు వాళ్ళే ఉన్నారు, కొద్దిమంది అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి అర్థం కాదు కదా, మీరు ఏదైనా ఇంగ్లీష్ పాట పాడితే వాళ్ళకి అర్థం అవుతుందని. వాళ్ళు సూపర్ సూపర్ అని సప్పట్లు కొట్టారు. అప్పుడు మన వాళ్ళని అడిగితే ఎవరు ఆన్సర్ చెప్పలేదు. అప్పుడు చెప్పా, చికెన్ ముక్క లేదు చుళ్ళు బీరు చుక్క లేదు ఎందుకే రమణమ్మ పెళ్ళెందుకే రమణమ్మ చియాక్ను మొక్కలా చుల్బే చోక్లా ఇప్పటి వరకు మీరు ఎన్ని కంట్రీస్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చారు? 14 కంట్రీస్ వెళ్ళాను. వాళ్ళు ఒక్కొక్క కంట్రీకి 2 సార్లు 3 సార్లు వెళ్ళాను. అలా రిపీటెడ్గా అంటే పిలిచారు వాళ్ళను. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఏం చేస్తానంటే, కొంతమందికి నేను ఒక్కదాన్ని పెర్ఫామ్ చేసి వచ్చేయడం కాదు, స్టేజ్ మీద అందరినీ ఎంటర్టైన్మెంట్ అంటే వాళ్ళకి మనకి ఓల్డ్ మెలోడీస్ అడిగారు అనుకోండి, ఓల్డ్ పాత పాటలన్నీ పాడి వినిపిస్తాను. ట్రెడిషనల్ పాటలు అడిగితే ట్రెడిషనల్ పాటలు పాడి వినిపిస్తాను. వీటితో పాటు ప్యారడీ చేయడం ఒకటి, వీటితో పాటు చేస్తూ వాళ్ళందరితో సరదాగా అంటే అంతాక్షరి సరదాగా ఆడించడం కావచ్చు, లేకపోతే వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయించి నా పాటల్లో వాళ్ళ కోరస్ పాడేటట్టుగా చేయడం కానీ, వాళ్ళతో స్కిట్స్ చేయించడం ఇలా చేస్తూ ఉంటాను. వేరే దేశాలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోతారు మన ప్రోగ్రాంలో. అలా నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. నేను కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ అని చెప్పి ఇన్వాల్వ్ అయిపోయాను మొత్తానికి మీ పాటల్లో. ఇంతకీ సీనియర్ ఎన్టీఆర్ గారితో మీ అనుబంధం ఏంటి? సీనియర్ ఎన్టీ రామారావు గారు మహానుభావుడు, ఆయనతో అనుబంధం 9 ఏళ్ళు. ఎలా అంటే నేను పటంచెరులో ఉన్నప్పుడు, మేము పటంచెరులోనే పెరిగాను, నేను సంగారెడ్డిలో చదువుకున్నాను. అక్కడ పక్కన రామచంద్రపురంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కొత్తలో ఏర్పాటు చేసినప్పుడు లోకల్గా ఉండే కళాకారులు, నేను మా బ్రదర్ మమ్మల్ని తీసుకెళ్లారు. మరి చాలామంది జనం వచ్చేస్తారు కదా, వచ్చిన వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి కావాలి కాబట్టి మేము వెళ్ళి ఇంకా పాడుతూనే ఉన్నాం. రామ కథను వినరయ్యా ఇహ పర సుఖములను సగే సీత, రామ కథను వినరయ్యా
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కదా వినుడోయమ్మ. ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపాడాలి నందనందన. ఉందిలే. ఇలా పాటలు పద్యాలు కంటిన్యూస్గా పాడుతున్నాం ఆయన వచ్చేదాకా. ఆయన వచ్చే ముందు నా అదృష్టం అనుకుంటానమ్మా. ఆయన వచ్చే ముందు ఒక పాట పాడుతున్నాను. ఆ పాట ఆయనకి ఇష్టమని నాకు తెలీదు. అదేంటంటే, ఏ తల్లి నిన్ను కన్నదో నేను నీ తల్లినైనానురా, నీ తల్లినైనానురా. నా వరాల తొలి పంటగా, నా వరాల తొలి పంటగా నీవు నా ఇంట వెలిసావురా, నా ఇంట వెలిసావురా. ఈ పాట పాడుతున్నాను. ఈ పాట అయిపోయే సమయానికి ఆయన వేదిక ఎక్కేశారు. గొప్పగా ఎక్కుతారు ఆయన వేదిక. మీ వయసు ఎంత అప్పుడు? అప్పుడు ఒక 12 ఏళ్ళు ఉంటాయేమో, 11-12 ఏళ్ళు. పూర్తిగా ఐడియా లేదు నాకు. అక్కడ అప్పుడు ఏం చేస్తారంటే, ఆయన రాగానే వెంటనే మైకు మా దగ్గర నుంచి ఆ పాట అయిపోయింది, ఆయన వచ్చేసారు. ఆ మైక్ తీసుకొని మమ్మల్ని వెనక్కి జరగండి అని జరిపేశారు. ఆయన మైక్ పట్టుకొని ముందు మొట్టమొదట మైక్ పట్టుకోగానే అడిగిన క్వశ్చన్ ఒకటే, ఏ తల్లి నిన్ను కన్నదని పాడారు, ఆ తల్లిగారు ఎక్కడ ఉన్నారు? వెంటనే నన్ను ముందుకు తోస్తారన్నమాట. అమ్మాయి చిన్నదాన్ని లంగా జాకెట్ వేసుకొని ఉన్నాను. ముందుకెళ్ళగానే ఆయన తలమెచ్చి వేశారని కాళ్ళకి నమస్కారం చేస్తే, ఏ తల్లి నిన్ను కన్నదని పాడారు, ఇక్కడి నుంచి ఆవిడే మా తల్లిగారు, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఆయన మాట్లాడారు. ఆయన స్పీచ్ అయిపోయిన తర్వాత అప్పుడు మాతో మాట్లాడారు. మీతో అందరిని పంపించేస్తే మేము అక్కడే ఉన్నాం. అప్పుడు అడిగారన్నమాట, మీరు చక్కగా నేను ఇప్పుడు ప్రచారానికి వెళుతున్నాం, మేము మాతో పాటు మీరు రాగలరా? చక్కగా పాడారు, అద్భుతంగా వీళ్ళ పాటలన్నీ విన్నాను, చాలా అద్భుతంగా పాడుతున్నారు, ప్రచారానికి మాతో పాటు మీరు రాగలరా అని అడిగారు మా నాన్నగారిని. వస్తామండి. మరి పిల్లల స్కూల్ అది అని అడిగి, పర్వాలేదండి మేము అది సెట్ చేసుకుంటాము. సరే అయితే మీకు కబురు పెట్టిస్తాం మేము, తప్పకుండా రావాలి మీరు అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయారు. ఇంకా అంతవరకు మర్చిపోయాము. ఆయన మహానుభావుడైన ఆయన మమ్మల్ని మెచ్చుకున్నారు కాబట్టి మాకు అది చాలా సంతోషం. ఇంటికి వచ్చేసాము. సాయంత్రం మా ఇంటికి పోలీసులు వచ్చారు. పోలీసులు ఎందుకు వచ్చారు? అప్పుడు ఆ రోజున పోలీసులు ఎందుకు వచ్చారు ఏంటి అని అందరూ చూస్తారు కదా, అందరూ బయటకు వచ్చారు. పోలీసులు చెప్పింది ఏంటంటే, రేపు పొద్దున మీరు 6 గంటలకు పోలీస్ స్టేషన్ దగ్గరికి రండి, మిమ్మల్ని అన్నగారింటికి పంపించాలి. 6 గంటలకు పొద్దున్నే మా నాన్నగారు మేమందరం కలిసి బయలుదేరి వచ్చేస్తే వాళ్ళు పాలవేన్లో పంపించారు ఆ బిడ్స్కి. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారి ఇంట్లోకి వెళ్ళాను. మహానుభావుడైన ఆయన్ని సాక్షాత్ డైరెక్ట్గా ఆ ఇంట్లో చూశాను. అని కాళ్ళకి నమస్కారం చేశాక ముందు ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఏమన్నా తిన్నారా? మేము ఇలా ఊపాం, మా నాన్నగారు ఇలా ఊపారు. ఆయన మొహమాటానికి అంతే కదా. అంతే. ఆయన అన్నారు, పసిపిల్లలు ఎప్పుడు అబద్ధం చెప్పారు, ముందు తినేస్తారండి వెళ్ళి లోపలికి. కానీ వాళ్ళు పిలిచి పంపించారు. లోపలికి వెళ్ళి తినేసి వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడింది ఏంటంటే, మేము ప్రచారానికి వెళ్తున్నాము, మాతో పాటు మీరు, ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి మీరు ఉండాలి మాతో పాటే, మీకు ఉద్యోగం అది ఉంటే మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందంటే ఏమి ఇబ్బంది లేదని మేము వస్తాము, అదృష్టం అది మీతో రావడం. సరే పదండి అని చెప్పేసి ఏర్పాట్లు అన్నీ జరుగుతాయని చెప్పారు. అలాగే పట్టు బట్టలు ఉన్నాయని అడిగారు, పసుపు రంగువి లేవని చెప్పాము. అప్పటికప్పుడు టైలర్ని పిలిపించి నాకు ఆయనే చెప్పారు. మొట్టమొదటి డిజైన్ చెప్పడం ఏంటంటే, పసుపు రంగా ఎరుపు బార్డర్ తోటి ఉండాలి, ఎరుపు జాకెట్ ఉండాలి పాపకి, వాడికి పసుపు బట్టలు బాబుకి అని చెప్పేస్తారు. చెప్పి కొలతలు తీసుకొని 2 జతలు సాయంత్రానికి రెడీగా ఉండాలి. మేము సాయంత్రమే ప్రయాణం, మీరు ఇంటికి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసినట్టు కొంత అమౌంట్ ఇచ్చారు మాకు. అది తీసుకొని ఇంటికి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసి బట్టలు సర్దుకొని మేము సాయంత్రం వచ్చేసాం. వచ్చి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిసారిగా మేము వెళ్ళింది కారంచేడు. అలా రామారావు గారితో పాటు దాదాపు 9 ఏళ్ళు ప్రయాణం చేశాను. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి మొట్టమొదటి ప్రార్థన గీత నేను మా తమ్ముడు పాడాం, రెండోసారి కూడా మేమే పాడాం. అలాగ ఆయనతో 9 ఏళ్ళ అనుబంధం. ఆయన అప్పుడు శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలని పివిఆర్కే ప్రసాద్ గారికి చెప్తే ఆయన కూడా మమ్మల్ని దగ్గర ఉండి తీసుకెళ్ళి అక్కడ చేర్పించారు. శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ గవర్నమెంట్ తరఫు నుంచి ఎన్నో కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాను. అలా పెద్ద పెద్ద మహానుభావులు అక్కినే నాగేశ్వరరావు గారు, మన ఈయన చంద్రబాబు నాయుడు గారు, కానీ మన చిరంజీవి గారు, వీళ్ళందరితో చేశాను నేను. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, పెద్దవాళ్ళు ఎవరున్నారు వాళ్ళందరి చేతుల మీదకి అవార్డులు రివార్డులు అందుకున్నాను. అది నాకు చాలా సంతోషం. గ్రేట్. అసలు అలా ఎన్నాళ్ళు సాగింది ఆయనతో మీ అనుబంధం? దాదాపు 9 ఏళ్ళు. ఆయన చనిపోవడానికి ముందు ఒక 1 నెల రోజుల ముందు మాత్రం ఆయన వెళ్ళి కలిశాను. ఎందుకంటే నన్ను చూడాలనుకుంటున్నారని చాలాసార్లు అడిగారట. అప్పటికి పెళ్ళి వెళ్ళిపోయాను నేను. అలా చూడాలనుకుంటున్నారంటే మా నాన్నగారు టెలిగ్రామ్ ఇచ్చారు విజయవాడలో ఉంటే, అప్పుడు నేను వచ్చి ఆయన అదే చివరి అంతే. అరుణ గారు, మీకు అసలు ఇంత ప్రతిభా పాఠవాలు ఉన్నాయి, కానీ ఎందుకు సినిమా రంగంలో మీకంటూ ఒక స్థానం అనేది ఏర్పాటు చేసుకోలేకపోయారు? రాజకీయాలా, లేదంటే ఇంకెక్కడైనా మీరు సరిగ్గా కొన్ని నిర్ణయాలు తీసుకోలేకపోయారా?
మీరు అన్నట్టుగా కొన్ని నిర్ణయాలు నేనే తీసుకోలేకపోయాను అనుకుంటా. ఒకటి ప్రయత్నం అనేది కూడా చేయాలి కదా. నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు ఆ దిశగా. నేను అనుకునేది ఏంటంటే టాలెంట్ ఉన్నప్పుడు ఎవరో ఒకరు చూసి పిలుస్తారు కదా అన్నది ఉద్దేశంతో ఆగిపోవడం జరిగింది ఒకటి. కొంతమంది కొన్నిసార్లు ప్రయత్నించినా ఎందుకో నాకు నచ్చక వెళ్ళలేదు కొన్ని చోట్లకి, అంతే. అంతకుమించి వేరేదేం లేదు. మంచి పాటలు వస్తే నాకు, ఎందుకంటే జానపదాలు మంచి కలెక్షన్ ఉంది నా దగ్గర, అన్ని రకాల యాసలు ఉన్నాయి నా దగ్గర. ఆ పాటలు ఇప్పుడు సినిమాకి అవసరం కాబట్టి ఎవరైనా పిలిస్తే తప్పకుండా వెళ్తాను, ఇస్తాను, రాస్తాను, పాడతాను. ఆ పాట ట్యూన్స్ కూడా నేను ఇస్తాను, నేను కూడా పాడతాను. ఇప్పుడు యూట్యూబ్లో కూడా చాలా సాంగ్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు కదా. అవును, చేస్తున్నాను నేను కూడా. కొన్ని ఎక్కువ చేయట్లేదు నేను, కొన్ని నేను ఏంటంటే కొంచెం రెస్ట్రిక్టెడ్గా చేస్తూ ఉంటాను అనమాట. యూత్ అంటే పిల్లలు వాళ్ళు ఉత్సాహంగా చేసేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా పెద్దవాళ్ళం అయినాక కొన్ని మాత్రమే చేయగలం, అన్ని పాటలు చేయలేం కదా మనం. పిల్లలంటే మామ బావ అంటే వాళ్ళు పాడుకుంటే బాగుంటుంది. ఒక వయసు వచ్చినాక అన్ని పాటలు పాడడానికి బాగోదు మాకు. అందుకనేసి నేను కొన్ని అంటే మంచి కలెక్షన్ తీసుకొని ఆ కలెక్షన్లోంచి ఒక్కొక్క పాట చేస్తూ ఉన్నాను అనమాట. మొత్తం మీద 4 దశాబ్దాల పాటు మీ సంగీత ప్రయాణం అనేది అద్భుతంగా సాగిందనే చెప్పవచ్చు. తప్పకుండా సాగిందమ్మా, నిజంగా సాగింది. భగవంతుడి ఆశీస్సులతో పాటు ఎక్కడికి వెళ్ళినా ఆత్మీయంగా పలకరించేవాళ్ళు, మన కళను ఆదరించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అవి చేస్తూ ముందుకు సాగుతున్నాను. నాతో పాటు కొంతమంది కళాకారులను కూడా తయారు చేస్తాను నేను చాలామందిని. వాళ్ళందరూ కూడా నాతో పాటు ప్రయాణిస్తున్నారు ఎన్నో ఏళ్ళుగా. అసలు మీరు ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు పోస్తూ ఉంటాయి, చక్కటి పాటలు వినవచ్చు. అలాగే నవ్వులే అరవిరిసిన పువ్వులు, మా స్వరూప మాటలే కోటి వరాలు కదా. ఎంత స్పాంటేనియస్ గా పాడేయగలరు కదా దేని మీదైనా, ఏ సబ్జెక్ట్ అయినా. అందాలని నవ్వు మురిపించెనమ్మా, స్వరూప మాటంటే మెరిపించెనమ్మా, మా సుమను టీవీలో చక్కని కార్యక్రమము జరిగేదు, అందరూ చూసి తరించండి. అసలు మీకు ఒక లైన్ ఇచ్చేస్తే చాలు, ఒక సబ్జెక్ట్ ఇస్తే చాలు, టైం కూడా అక్కర్లే, టైం ఇవ్వక్కర్లే. అసలు అంటే సరస్వతీదేవి కటాక్షం ఉంటేనే ఇలాంటివన్నీ సాధ్యం అవుతాయండి. నిజంగా అమ్మవారి దయ నాకుంది, అందరి ఆశీస్సులు కూడా నాకున్నాయని నేను అనుకుంటాను. మరింత ఇంకా ముందుకు సాగితే బాగుంటుంది అనుకుంటాను. సినిమా పాటలు నాకు పాత పాటలు అన్నీ చాలా ఇష్టం. చేయి అడ్డగోడలికి, ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి, నేటి అత్తమ్మ నాటి కోడలివి, తెచ్చుకో మాయమ్మ నీదు ఆ తెలివి, తలలోని నాలుకై తల్లిగా చూసి, పూలల్లో దారమై పూజలే చేసి, నీ కంటి పాపలా కాపురం చేసి, మా చంటి పాపను మన్నించి పంపు, కలికి చిలకల కొలికి మాకు మేనత్త, కలవారి కోడలు కనకమాలక్ష్మి, అత్త మామల కొలుచు అందాల అతివ, పొట్టెళ్ళు ఎరుగని పతి పంకజాక్షి. సీతారామయ్య గారి మనవరాలు. అద్భుతమైన పాటలు. మళ్ళీ నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నించుటకు నేను నానని నిండుగా పలికి, తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. చిన్న మాట, ఒక చిన్న మాట, సందేగాలి వీచి సన్నాజాజి పోచి, జలధరించి చల్లని వేళ, చిన్న మాట, ఒక చిన్న మాట. ఈ ఇంటర్వ్యూ తర్వాత నాకు ఫైనల్గా అర్థమైంది ఏంటి అంటే, మీరు మాటలాడరు, పాటలాడతారు. అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఇలా పాటలు వింటూ కూర్చుండిపోవచ్చు అసలు ఒక రోజంతా కూడా. చాలా బాగుందండి మీతో ఇలాగా ప్రయాణం అనేది. థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు. నాకు కూడా చాలా సంతోషం ఉంది. వచ్చానమ్మా మీకోసము, పాడానమ్మా ఈ పాటలు, సుమను టీవీ అందరూ మెచ్చే ఆనందాలలో గిలమ్మా. థ్యాంక్ యూ సో మచ్.